సత్యకామ జాబాల అని గొప్ప బ్రహ్మర్షి, శాంతి ఉపనిషత్ ఋషి. ఆయన ఒక పరిచారికి పుట్టారనమాట, జాబాలి. ఆయన మిగతా పిల్లలతో పాటు నాకు కూడా బ్రహ్మచర్య దీక్ష కావాలి అని గురువు దగ్గరికి వెళ్ళారు, హారిద్రుమ. నాయన మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీదేం గోత్రమో తీసుకురా చెప్పు అన్నాడు. పిల్లడు వెళ్ళాడు తల్లి దగ్గరికి. వాళ్ళ అమ్మ పరిచారిక, చిన్న పిల్లప్పుడే తన భర్త చనిపోయాడు. తండ్రికి కూడా తెలియదు ఆ బిడ్డకి. అమ్మ అమ్మ గోత్రం కిమ్ అన్నాడు. నా గోత్రం ఏమిటి? నా గోత్రాలు ఏమి తెలియవు నాయన, చిన్నప్పుడే మీ నాన్న చనిపోయారు, నేను అనేక ఇంట్ల దగ్గర పరిచారకం చేస్తూ అలా బ్రతుకుతున్నాను, నాకు గోత్రాలు ఏమీ తెలియవు, నా పేరు జాబాల, నువ్వు సత్యం కోసం అన్వేషిస్తున్నావు, సత్యకామ జాబాలి అని చెప్పు అన్నాడు. జాబాల. ఆయన వెళ్ళి యథాతథంగా తల్లి చెప్పినట్టు చెప్పాడు. ఆయన యొక్క సత్యవాక్కు చూశారు గురువు. నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడివి అని బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు. బ్రాహ్మణుడు మాత్రమే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా రుజుత్వంగా మాట్లాడగలడు, ఈ లక్షణం బ్రాహ్మణునికి ఉంటుంది అని చెప్పి సత్యకామ జాబాలకి ఆ బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి అద్భుతమైన బ్రహ్మర్షి ఆయన.